నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రావుల రామ్నాథ్, రాజేందర్ రెడ్డి, సరికేల గంగన్న, మేడిసెమ్మరాజు, సాదం అరవింద్, పోతన్న, విలాస్ సాగర్లు మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను తాళ్లు తరుగు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. రైతులు ప్రజల ఆగ్రహం కారణంగానే గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. అవినీతి గురించి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించిన బీజేపీ నాయకులు ఒక్కసారి గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసుకోవాలని సూచించారు. 52,000 పైచిలుకు మెజారిటీతో మాజీ మంత్రిని ప్రజలు మట్టి కరిపించారని, ఇది తాను చేసిన అనేక అవినీతి అక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పని తెలిపారు. వర్షాలు పడితే నిర్మల్ పట్టణం వర్షం వలన నిర్మల్ పట్టణం అతలాకుతలం అవడానికి ప్రధాన కారణం ఐకే రెడ్డి. అదే రకంగా ఇవాళ మెడికల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి, ఒక మంచి స్థలం చూసి అక్కడ ప్రశాంతమైన వాతావరణం పెట్టాలి. కానీ నువ్వు ఏం చేసినావు, ముదిరాజుకు సంబంధించినటువంటి ఏదైతే భీమన్న గుట్ట ఉందో, ముదిరాజులకు సంబంధించిన భీమన్న గుట్టని ఆ గుట్ట పైన మెడికల్ కాలేజీకి నువ్వు అనుమతి ఇచ్చి ఇవాళ మెడికల్ కాలేజీని అక్కడ పెట్టడం జరుగుతుంది. దానివలన ఇవాళ ఏవైతే మెడికల్ కాలేజీ పెట్టిన కాంట్రాక్టర్కు ఆ గుట్ట క్లీన్ చేయడానికి సరిపోతలేదు అతనికి సంబంధించిన డబ్బులు. అటువంటి పరిస్థితిని ఇవాళ కల్పించినావంటే నువ్వు ఎంత దిగజారిపోయినావు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ నీ ఎల్లపల్లి ఏదైతే ఎల్లపల్లి డెవలప్ కావడం కొరకు అటువైపు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్, ఏదైతే సిటీ మధ్యన ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ని తీసుకుపోయి నీ ఎల్లపల్లి దగ్గర పెట్టించుకున్నావు. ఏదైనా నీకున్నటువంటి జాగాలని రేట్లు పెరగడం కోసమే తప్ప ప్రజల యొక్క బాగోగులు నీకు అవసరం లేదు. ప్రజలు ఇవాళ నానా కష్టాలు పడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ దూరం అవ్వడం, అదే రకంగా మెడికల్ కాలేజీని నువ్వు అక్కడ పంపించి ముదిరాజులు అందరి వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కోట్లాది సంబంధించిన ఆస్తుల్ని నువ్వు కబ్జా చేసినావు. ఈ రకంగా అందరినీ ఇబ్బంది పెట్టి ఇవాళ మళ్ళీ బయటకు వస్తున్నావు. దేనికి? మళ్ళీ నిలబడడానికి వస్తున్నావా, మళ్ళీ ఇంకేం చేయడానికి వస్తున్నావు? నిన్ను అసలు ప్రజలు మర్చిపోయారు. నువ్వు దేనికి పనికిరావు. ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని హాయిగా ఉండు, అంతే తప్ప ఇవాళ ఏదైతే డెవలప్ చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి మహేష్ రెడ్డి గారి మీద నువ్వు ఏ ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని హాయిగా ఉండడం తప్ప ఇంకా మీకు వేరే మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు నిన్న శాసనసభ పక్ష నేత శ్రీ ఎల్లటి మహేష్ రెడ్డి సారు మీద మీరు చేసిన ఆరోపణలు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి. మీరు గతంలో మంత్రిగా ఉండి వడ్ల కొనుగోలులో ఇష్టరాజ్యంగా దోసుకున్నావు, ఇష్టరాజ్యంగా సంపాదించుకున్నావు. అలాంటి ఆలోచనకి నువ్వు బయట వాళ్ళేవు. అదే ఆరోపణలు మా మహేశ్వర్ సార్ మీద నువ్వు ఇలా వేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. మీరు అట్లా రైతుల్ని ముంచి రైతుల దాంట్లో ఇష్టమైన కాడికి కటింగ్ చేసి దోసుకొని దాచుకొని అది ఆలోచించి పెద్ద ఎత్తున 50,000 ఓట్ల మెజారిటీతోని మిమ్మల్ని ఓడించిన రైతులు ఇంకా మీరు మాట్లాడతారు. ఇది మీ సిగ్గుచేటుతనంగా మేము భావిస్తున్నాం. మీరు మహేశ్వర్ సార్ మీద వడ్ల దాంట్లో కమిషన్ తీసుకున్నారని చెప్పి మీరు మాట్లాడుతారు. మీరు ప్రూఫ్ చేస్తారా? ఎక్కడ తీసుకున్నారు? మీరు ప్రూఫ్ చేస్తే అది చాలా మా మహేశ్వర్ సారు చాలా మంది బాధపడతారు. మీరు నిన్న మాట్లాడిందని ప్రజలందరూ ఇది మంచి పద్ధతి కాదు. మహేశ్వర్ సారు దాన ధర్మం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీలాగా దోసుకొని దాచుకొని సంపాదించే వ్యక్తిత్వం కాదు. సార్ దగ్గరికి వడ్లు కొంటలేరని, వడ్ల కాంట్ల కాడ మక్కలు కొంటలేరని, జొన్నలు కొంటలేరని ఆవేదన వ్యక్తం చేయడానికి వస్తే సారు వెంటనే రాష్ట్ర స్థాయి నాయకులందరినీ తీసుకొచ్చి రైతు గోస బీజేపీ భరోసా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి సారంగాపూర్ మండల నిర్మాణ కాన్స్టిట్యున్సీ తెలంగాణ మొత్తంలో సారు బయలుదేరినప్పుడే మీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి మొత్తం కళ్ళాలు కాల్ చేసింది తప్ప సార్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. చాలా దాన ధర్మం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి నిర్మల్ ప్రజలందరూ నమ్ముతున్నారు, ఇంకా నమ్ముతున్నారు కూడా. రాబోయే రోజులలో మీ 50,000 కాక ఇంకా నీచంగా మిమ్మల్ని ఓడగొడతారు రెడీ ఉన్నారు ప్రజలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మీరు మార్చుకోండి. మీకు వయసు పైబడ్డది,
పిల్లలతో మనవలతో ఆడుకోవడం తప్ప మహేశ్వర్ సార్ జోలికి రావడం ఇది మీకు తగదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మాజీ మంత్రి ఇంద్రకాంత్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పెంచిండ్రు. అవన్నీ నిరాధారం, అబద్ధం, బూటకం ప్రచారం. ఎందుకంటే ప్రజలు చిత్తుగా తిరస్కరించిన తర్వాత ఐక్యరెడ్డి గారు వయసు మీరి ఏమీ చేయలేక పిల్ల చేష్టలతో ఒక తొట్టి గ్యాంగ్ వేసుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇవాళ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ఒక మచ్చలేని, అవినీతి లేని ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు. కాబట్టి రేపు మాకు భవిష్యత్తు ఉండదు, నిర్మల్ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఏ పార్టీలో మాకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఐక్యరెడ్డి ఇవాళ అతను వాపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే అవినీతికి ఒక డిక్షనరీలో పేరు లేకపోతే అల్లుల ఇంద్రకాంత్ రెడ్డి అని వస్తుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల పాలనలో ఆయన అనుచరులు చేసిన అరాచకాలు కానీ, దోపిడీలు కానీ, మీకు భూ ఆక్రమణలు కానీ అంతా ఇంత కాదు. దాంతో ప్రజలు వేగిపోయి ఇవాళ ఒక 52,000 ఓట్లతోనూ, పైచిలుకు ఓట్లతోనూ చిత్తుగా ఓడయించిందంటే ఆయనకు ఆ విషయం అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా భీమన గుట్ట అని ఏదైతే ఒక ముదిరాజులకు సంబంధించిన ఒక సెంటిమెంట్ ప్లేస్ని ప్రతిసారి ఆయన దాన్ని ఒక ఆర్థికంగా వనరులను సంపాదించే ఒక స్థలంగా భావించాడు. ముఖ్యంగా ఇంతకుముందు గతంలో 35 సంవత్సరాల దాంట్లో క్రషర్ నుండి మొత్తం అక్కడ గుట్టనంతా సాఫ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ బీటలు బారేటట్టు చేసుకునే కాకుండా కోట్లాది రూపాయలు వెనుకకేసుకొని ఆ 100 కోట్ల రూపాయలతోని రాజకీయం నడిపిండు. అంతేకాకుండా అదే ప్లేస్లో మళ్ళా ఇవాళ వాళ్ళ ఊరికి దగ్గర ఉంటుందని చెప్పేసి మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని అది స్థానికంగా భౌగోళికంగా అక్కడ కరెక్ట్ కాదనేప్పటికీ వాళ్ళ ఇళ్లపెల్లికి అది దగ్గరగా అవుతుంది. వాళ్ళ భూముల విలువలు పెంచుకోవడానికి ఇలా ఎత్తు చేసి కలెక్టర్ కార్యాలయం ఎలా అవుతుందో ఇది కూడా అక్కడ నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మొన్ననే ముద్దు బిడ్డల యొక్క ఆగ్రహానికి గురైనాం. ఇలా చేస్తే ముందు మీకు ఖచ్చితంగా మరోసారి అసలు నిర్మల్లో తిరగకుండా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. గత ఎన్నికల్లో 50,000 పైచీలకు మెజారిటీతోని మీపై విజయం సాధిస్తే మీరు అప్పటి నుంచి మీకు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు ఒక ఏదైతే మా విమర్శలు మా మహేశ్వర్ రెడ్డి గారి చేస్తున్నారో అవి మానుకోండి. లేకుంటే మీరు ఆసుపత్రిలో చూపించడానికి మేము డబ్బులు సమకూరుస్తాం, కానీ ఇలాంటి మాటలు మానుకోవాలని చెప్తున్నాం. ఖబర్దార్ ఇంద్రకాంత్ రెడ్డి, మీకు మా మహేశ్వర్ రెడ్డిని విమర్శించే నైతిక విలువలు లేవు, మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే మరి సారంపూర్ మార్కెట్ యార్డ్లోకి వచ్చినటువంటి మాజీ మంత్రి ఇంద్రకాంత్ రెడ్డి గారికి మరి వారి బృందానికి రైతులు ప్రశ్నించడం జరిగింది. ఏంటంటే ఇలా ఆ రోజు సారంపూర్ మార్కెట్ యార్డ్లో కావచ్చు, అన్ని మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో మక్కల సెంటర్ దగ్గరకు వచ్చేస్తే రైతులందరూ అడగడం జరిగింది. సార్, మేము గన్ని బ్యాగ్స్ మా సొంత డబ్బులతో కొనుక్కుంటున్నాం, మరి వేలకు కొనుక్కుంటున్నాం. ఎట్లా అంటే ఆ రోజు నువ్వు చెప్పినావు అందరికీ, మార్కెట్ యార్డ్ సాక్షిగా మీరు చెప్పిండ్రు, మీ అకౌంట్లలో వెంటనే డబ్బులు వేపిస్తాను. ఇలా మక్కల డబ్బులనే కట్టేసి ఇలా డబ్బులు వేస్తున్నారు. మరి గన్నీల డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి? ఇలా యావత్తు రైతన్నలు ఒక్కొక్కరు దాదాపుగా 30 రూపాయలు, 28 రూపాయలు ఒక్క గన్ని బ్యాగ్ చొప్పున 1000, 2000 ఒక్కొక్క రైతు కొన్నటువంటి పరిస్థితి ఇలా మార్కెట్ యార్డ్లో ఉంది. మరి గన్ని బస్తాల డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరికి అకౌంట్లోకి వెళ్ళినాయి? ప్రభుత్వం మీద ఉంది. మరి మీ ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? దీని గురించి మీరు ఖచ్చితంగా ఇలా మీరు మార్కెట్ యార్డ్ తిరిగినటువంటి రైతులకు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం.